మరి ఇప్పుడు కొద్దిసేపు స్పోర్ట్స్ వరల్డ్‌లో ఎవరుంటారు? ఎవరికి సేవ చేయొచ్చు? ఏమేమి ఆర్గనైజేషన్స్ ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు స్పోర్ట్స్ అంటేనే తెలీదక్కే. ఏముంటాయక్కే స్పోర్ట్స్ అసలు? ఏదో వినడము, మళ్ళీ టోర్నమెంట్స్ అంటారు. ఏమేం టోర్నమెంట్స్ నడుస్తాయి? ఎన్నేళ్ళకొకసారి టోర్నమెంట్స్ నడుస్తాయి? ఇలాంటి కొన్ని కామన్ క్వెషన్స్ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళ దగ్గర. సో ఇప్పుడు మీ అందరికీ ఇన్ఫర్మేషన్ కోసము, దీంట్లో చాలా మంది స్పోర్ట్స్ వాళ్ళున్నారు. వాళ్ళకందరికీ తెలుసు. కానీ అందరి కోసమని, ఎవరికైతే తెలీదో అలాంటి వాళ్ళ కోసమని కూడా ఆహ్, అలాంటి వాళ్ళ కోసం కూడా ఇప్పుడు ఒక పీపీటీతో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జస్ట్ ఫర్ అండర్‌స్టాండింగ్. మీరు అంటే బేసిక్ లెవెల్‌లో ఎట్లా మనం సేవ్ చేయాలి అని. ఇప్పుడు అక్కయ్య చెప్పినవన్నీ కూడా ఎలా అయితే చెప్పారో పీఈటీస్ దగ్గరికెళ్ళండి. అంటే ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది గ్రాస్ రూట్ లెవెల్‌లో. పెద్ద పెద్ద ప్లేయర్స్ వాళ్ళందరూ మళ్ళీ అవుతారు. ఇప్పుడు అక్కయ్య చెప్పారు. నేను కోచ్ చేశాను 3 లాంగ్ ఇయర్స్ వరకు ఎవ్రీ వీక్ 3 డేస్ వచ్చేది. అది కూడా 3:30, 4 అంటే ఇంక మధ్యాహ్నం పడుకునే అట్లాంటి టైంలో వచ్చేది అని చెప్పేసి. అంటే మనం ఏ ఫీల్డ్‌లో అయినా, ఏ వింగ్‌లో అయినా కానీ చాలా సేవ చేయాలి అనంటే ఆ కమిట్మెంట్, మోటివేషన్ మనకుంటుంది కాబట్టినే చేస్తూ ఉంటాము. సో, గ్రాస్ రూట్ లెవెల్‌లో ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచినే స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు అన్నారు కదా! అక్కయ్య చాలా మంది గురించి రిఫర్ చేస్తూ ఉంటాయి. మన ఇంటి ఎదురుగానే ద్రోణాచార్య అవార్డీ రమేష్ నాగపురి అని ఉంటారు. హి ఈస్ ద అథ్లెటిక్ కోచ్, జూనియర్ అథ్లెటిక్ కోచ్ ఫర్ ఇండియా. ఇప్పుడు రీసెంట్‌గా ఏషియన్ ఏషియన్ గేమ్స్ జరిగినప్పుడు జూనియర్ అథ్లెటిక్స్ ఏషియన్స్‌లో సెకండ్ ప్లేస్‌లో ఇండియా వచ్చిందనమాట. అంటే ఎన్నో మెడల్స్ తీసుకొనొచ్చారు ఇండియా కోసం. 28 ఇయర్స్ తర్వాత 29 మెడల్స్ వచ్చాయన్నమాట ఇండియాకి. అన్నయ్య ఆహ్, హ్మ్. రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూ కూడా చేసాము. అది కూడా మనం రిలీజ్ చేద్దాం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత. అంటే గ్రాస్ రూట్ లెవెల్‌లో వాళ్ళని తీసుకొనొచ్చి అందరిని ఇండియాకి ప్రౌడ్‌గా అయ్యే విధంగా తయారు చేశారు. ఇన్ ద సెన్స్ మనం సేవ్ అక్కడే చేయాలి. మనం అనుకోవచ్చు మేము చిన్న ఊళ్ళల్లో ఉన్నాము. లేదు మా దగ్గర ఏమి ఇట్లాంటి స్పోర్ట్స్ పెద్ద పెద్ద ప్లేస్‌లు కానీ ఇలాంటివన్నీ లేవు అని అనుకునే అవసరం లేదు. మన చుట్టుపక్కల స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి. లేదు డిఫరెంట్ ఆఫీసెస్ ఉన్నాయి. మనకు తెలియనే తెలీదు అక్కడ స్పోర్ట్స్ గురించి జరుగుతుంది అనేటువంటిది కూడా తెలీదు. సో ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణలో స్పెషల్లీ ఏ ఏ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కొంచెం టైం అయిపోయింది. మనం అనుకున్న టైం కంటే టైం అయిపోయింది. హోప్‌ఫుల్లీ ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టింగ్ యాస్ వెల్ యాస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అందరి కోసము. సో, కొద్దిసేపు ఇది కూడా చూసిన తర్వాత మనము విల్ పార్ట్. సో టుడే మీకు కనిపిస్తోందా? ఎవరైనా చెప్తే ఐయామ్ నాట్ ఏబుల్ టు సీ యూ ఆల్. లేదు వినిపించదు కాబట్టి జస్ట్ చెప్పండి. స్క్రీన్ కనిపిస్తోందా? యెస్. రైట్. యాహ్! సో, వి విల్ సీ అవర్ స్పోర్ట్స్. ఆహ్, దీంట్లో కామన్‌గా వినే జార్గన్ ఏంటి అంటే, వినే వర్డ్స్ ఏంటి అంటే, కొన్ని ఇండోర్ గేమ్స్ అంటారు, ఔట్‌డోర్ గేమ్స్ అంటారు, కొన్ని బోర్డ్ గేమ్స్ అని అంటూ ఉంటారు. వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి, అథ్లెటిక్స్ ఉంటాయి. ఇలా రకరకాల పేర్లు కామన్‌గా మనం వింటూ ఉంటాం స్పోర్ట్స్ వరల్డ్ అని అనంగానే. అవి ఏంటి అనేటువంటిది కొంచెం మనం చూద్దాం ఇప్పుడు. సో, ఫస్ట్ ఇండోర్ గేమ్స్ అని అనుకుంటే ఇంతకుముందు అక్కయ్య అన్నారు బ్యాడ్మింటన్ అన్నారు. ఇలా బిలియర్డ్స్ కానివ్వండి, బాక్సింగ్ అనండి, క్యారమ్స్, చెస్, జిమ్నాస్టిక్స్, ఇంకా ఐస్ స్కేటింగ్ అనండి, స్క్వాష్, టేబుల్ టెన్నిస్, బాస్కెట్‌బాల్, వెయిట్ లిఫ్టింగ్, రెస్లింగ్, ఇవన్నీ గేమ్స్ పేర్లు. మనం ఇవన్నీ తెలుసుకోవాలి, ఇవన్నీ నేర్చుకోవాలి. అలాంటివేం లేవు. కానీ జస్ట్ కొన్ని పదాలు మనం వింటూ ఉంటాము. ఆ పదాలు మనకు తెలిసినట్లయితే కూడా లోపల చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. నాకు తెలుసు నేను ఈ పదం విన్నాను అని. ఎందుకంటే కొన్ని సార్లు మనం జంకుతామనమాట కొత్తోళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు. లేదు నాకు తెలియని ఫీల్డ్‌లో ఆల్రెడీ మైండ్ బ్లాక్ అయి ఉంది. కొత్త పదాలు వింటే ఇంకా భయపడిపోతామనమాట. సో ఇవన్నీ గేమ్స్ పేర్లు. మనకు కొన్ని తెలిసినవి ఉంటాయి, కొన్ని తెలియనివి ఉంటాయి. బట్ నో ప్రాబ్లమ్. మనం మెయిన్‌గా ఫోకస్ చేస్తూ ఉండేది ఆ ఆత్మను చూస్తూ కనెక్ట్ అవుతూ ఉన్నామనమాట. సో, ఔట్‌డోర్ గేమ్స్ అని అనుకోండి. ఈ గేమ్స్ అన్నీ మనం విన్నాం. క్రికెట్ విన్నాము, ఫుట్‌బాల్, బేస్‌బాల్, వాలీబాల్, బాక్సింగ్, బాస్కెట్‌బాల్, గోల్ఫ్ అనండి, హాకీ, మ్యారథాన్, జూడో, టెన్నిస్,
రెస్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, సైక్లింగ్, స్నో స్కీయింగ్, ఫెన్సింగ్. ఫెన్సింగ్ అంటే తెలుసు కదా, కత్తిసాం అంటాం కదా, అదే ఫెన్సింగ్ అంటే. ఆర్చరీ అంటే విల్లు విద్య, జావెలిన్ త్రో అనండి, కరాటే, స్విమ్మింగ్, ఇవన్నీ కూడా అవుట్డోర్ గేమ్స్ లో వస్తాయి. ఇంకా బ్యాడ్మింటన్ కూడా అవుట్డోర్ గేమ్, పోల్ వాల్టింగ్, డాడ్జ్ బాల్, హర్డిల్స్, రగ్బీ, ఇలాంటివన్నీ కొన్ని ఇండియాలో ఆడతారు. ఇప్పుడు రగ్బీ అట్లాంటివి కొన్ని తక్కువే ఆడతారు అనమాట. కొన్ని వెస్ట్రన్ కంట్రీస్ లో ఆడేటివి ఉన్నాయి, కానీ జస్ట్ పేర్లు తెలుసుకోవడానికి. ఇది కాకుండా చాలా వాటర్ గేమ్స్ కూడా ఆడతారు ఇండియాలో కానివ్వండి, లేదు ఒలింపిక్స్ లెవెల్లో కానివ్వండి, డిఫరెంట్ లెవెల్స్ లో వాటర్ స్పోర్ట్స్ కూడా చాలా ఉంటాయి. స్విమ్మింగ్, స్నార్క్లింగ్, స్కూబా డైవింగ్, ఫిషింగ్, సర్ఫింగ్, విండ్ సర్ఫింగ్, రోయింగ్, క్యానోయింగ్, సైలింగ్, అండర్ వాటర్ హాకీ, వాటర్ స్కీయింగ్, ఇట్లా రకరకాల స్పోర్ట్స్ ఉన్నాయి. అది కాకుండా అథ్లెటిక్స్వి చాలా వింటూ ఉంటాం మనము. ఇంతకుముందు అక్కయ్య రన్నింగ్ గురించి చెప్పారు, ఫాస్టెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అని అన్నారు, ఎన్ని సెకండ్స్. ఇవన్నీ ఏంటి అని అంటే అథ్లెటిక్ గేమ్స్ లో వస్తాయి అన్నమాట. దాన్నే స్ప్రింట్స్ అని అంటారు, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, ప్యాడల్ బోటింగ్, జావెలిన్ త్రో, హ్యామర్ త్రో, డిస్కస్ త్రో, స్టిపుల్ చేస్, లేదు రేస్ వాకింగ్, మ్యారథాన్, రెస్లింగ్, షార్ట్ పుట్. ఇవన్నీ చిన్నప్పుడు మనం విన్నాము. ఈవెన్ షార్ట్ పుట్ ఇట్లాంటివన్నీ కూడా స్కూళ్ళల్లో ఆడుకున్నాం. హై జంప్, లాంగ్ జంప్ కానీ, పోల్ వాల్టింగ్, హర్లింగ్, స్విమ్మింగ్, ఇట్లాంటివన్నీ అథ్లెటిక్ గేమ్స్ లో వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా అథ్లెటిక్ గేమ్స్. ఇవన్నీ కొన్ని కేటగిరీస్ అన్ని అథ్లెటిక్ గేమ్స్ లో వస్తాయి. సో జస్ట్ మీకు అర్థం కావడానికి, లేదు తెలుసుకోవడానికి ఇది నేను ఇవన్నీ చెప్తూ ఉన్నాను అనమాట. ఇంకా అది కాకుండా బోర్డ్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఒకే దగ్గర కూర్చొని చెస్ కానివ్వండి, లేదు క్యారమ్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ బోర్డ్ గేమ్స్ ఒకే దగ్గర కూర్చొని ఆడుతూ ఉండేటువంటి వాటిని బోర్డ్ గేమ్స్ అని అంటూ ఉంటారు. సో ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే అసలు ఇండియా లెవెల్లో కానివ్వండి, మన డిస్ట్రిక్ట్ లెవెల్లో కానివ్వండి, మన చిన్న చిన్న ఊళ్ళల్లో కానివ్వండి, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉన్నాయన్నమాట. స్పెషల్లీ ఇప్పుడు ఒకటి చూసినట్లయితే ఖేలో ఇండియా అనేటువంటిది మనం చాలా సార్లు వింటూ ఉంటాం అనమాట. దాని లోగో ఇదే. మన డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఖేలో ఇండియా ఆఫీసెస్ కూడా ఉంటాయి, చిన్న ఊళ్ళల్లో కూడా ఉన్నాయి ఈ రోజుల్లో. సో అక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్లు ఉంటారో, లేదు దాని హెడ్లు ఉంటారో, అట్లాంటి వాళ్ళని అప్రోచ్ చేస్తే మనము వాళ్ళ గేమ్స్ జరిగేటప్పుడు కానీ, వాళ్ళ ట్రైనింగ్స్ అయ్యేటప్పుడు కానీ, మనము ఒక 1/2 అవర్ 45 minutes మేము వాళ్ళకి ఫోకస్ ఎలా చేయాలి, మైండ్ పవర్ని ఎట్లా పెంచుకోవాలి. లైక్ బాబా అంటారు కదా, మన జీతే జగజ్జీత్ అని అంటారు. సో మనసుని ఎంపవర్ చేసే దానికోసం మేము కొన్ని ఎక్సర్సైజెస్ నేర్పిస్తాము. ఇట్లాంటి వాళ్ళ కోసం మనం చెప్పొచ్చు అనమాట. సో ఇది గ్రాస్ రూట్ లెవెల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అవ్వడానికి ఇలాంటి ఖేలో ఇండియా ఆఫీసెస్ చాలా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా దీని ఆఫీసెస్ ఉన్నాయన్నమాట. ఆంధ్ర తెలంగాణలోనే కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో వీళ్ళవి ఉన్నాయన్నమాట. సో అది కూడా ఉంది. ఇది కాకుండా ఇది ఫిట్ ఇండియా, పైన తప్పురాస్ అని, ఇది ఫిట్ ఇండియా. ఫిట్ ఇండియా మూవ్మెంట్ కూడా ఖేలో ఇండియా లాగానే. ఖేలో ఇండియా ఏమో జూనియర్ లెవెల్స్ లో జరిగేటువంటిది, అంటే స్కూల్ స్టూడెంట్స్ లెవెల్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను ఇంతకు ముందు జస్ట్ సెషన్ స్టార్ట్ అయ్యే ముందు ఫిట్ ఇండియా లాంచింగ్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అండ్ విరాట్ కోహ్లీ వాళ్ళిద్దరి కాన్వర్జేషన్ విన్నాను అనమాట. హీఈస్ ఫిట్టెస్ట్ మ్యాన్ కదా విరాట్ కోహ్లీ అంటేనే. ఆయన చెప్తున్నాడు అనమాట, ఈ ఫిట్నెస్ ఎట్లా, అక్క ఇంతకు ముందు అన్నారు వెజిటేరియనిజం అందరూ అప్రోచ్ అవుతున్నారు. వీళ్ళందరూ కూడా ఐకాన్స్ అన్నమాట. అంటే మనం ఏదైతే నేర్చుకుంటూ ఉన్నామో బాబా దగ్గర, అట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా. సో ఫిట్ ఇండియా అనేటువంటిది కూడా ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది ఇండియా లెవెల్లో. అది కూడా డిఫరెంట్ డిస్ట్రిక్ట్లో వీళ్ళ ఆఫీసెస్ అవన్నీ ఉన్నాయి. అక్కడ కూడా ఫిట్నెస్ గురించి ఇప్పుడు ముఖ్యంగా 2 విషయాలు మనం తెలుసుకునేది ఉందన్నమాట. ఒక్కటైతే గేమ్ లో కోచ్ ఉంటారు. ఇప్పుడు ఇంతకు ముందు అన్నారు ద్రోణాచార్య అవార్డు అని అన్నారు. సో వాళ్ళకి గేమ్ ఎలా ఆడాలి అనేటువంటిది నేర్పించే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. కానీ ప్రతి స్పోర్ట్ కి కూడా ఫిట్నెస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మీరు బ్యాడ్మింటన్ తీసుకోండి, లేదు ఖోఖో తీసుకోండి, కబడ్డీ తీసుకోండి, లేదు క్రికెట్ తీసుకోండి, ఏ స్పోర్ట్ అయినా ప్రపంచంలో తీసుకోండి, వాళ్ళకి ఒకటైతే గేమ్ లో కోచింగ్ ఇవ్వడానికి ఉంటారు, రెండో వాళ్ళు ఫిట్నెస్ ట్రైనర్స్ ఉంటారు అనమాట.
అంటే బాడీ ఏ గేమ్ ఆడుతూ ఉంటే దానికి తగ్గట్టుగా వాళ్ళ శరీర ప్రకృతి ఎంత ఫిట్‌గా ఉండాలి అనేటువంటిది నేర్పించడాని కోసం. వాళ్ళు ఏ ఎక్సర్‌సైజులు చేయాలి, ఎట్లా పరిగెత్తాలి, లేదు గ్రౌండ్‌లో తిరగడం కానివ్వండి, ఇవన్నీ ఆ ఫిట్‌నెస్ కోచ్‌లు బరువెత్తడం కానివ్వండి, లేదు మసిల్ బిల్డ్ చేయడానికి ఇట్లాంటివన్నీ ఫిట్‌నెస్ ట్రైనర్స్ చెప్తూ ఉంటారు. సో, ప్రతి ఒక్క ప్లేయర్‌కి కూడా కొంచెం పెద్ద లెవెల్‌లో తీసుకుంటే, లేదు కలెక్టివ్‌గా ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్‌లో కానీ, లేదు ఊళ్ళల్లో కానీ తీసుకుంటే, గేమ్ నేర్పించే కోచ్ వేరే ఉంటారు. ఫిట్‌నెస్ కోచ్ కూడా వేరే ఉంటారనమాట. సో, మనం ఇద్దరిని అప్రోచ్ కావచ్చు. ఎవరిని మాట్లాడినా కానీ వాళ్ళు కూడా మనకి ఆహ్, మ ఇది చేయడానికి పర్మిషన్స్ ఇస్తారు. సో, ఇదంతా ఫిట్ ఇండియా. సో, హూమ్ క్యాన్ వి సర్వ్? సో, మనకు ప్లేయర్స్ ఒక్కళ్ళే గుర్తొస్తారు. మామూలుగా స్పోర్ట్స్ అనంగానే ప్లేయర్స్ దగ్గరికెళ్ళాలి అని. కానీ ప్లేయర్స్ కనిపించేవాళ్ళు. కానీ వాళ్ళ ఎనకాల చాలా మందుంటారు. ఇప్పుడు ఒక లెవెల్‌లో ప్లేయర్స్ తీసుకోండి. అంటే ప్రొఫెషనల్లీ గేమ్స్‌నే లేదు స్పోర్ట్స్‌నే నమ్ముకొని భారతదేశానికి ముందుకు తీసుకొనెళ్ళే వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్‌లో తీసుకువచ్చే వాళ్ళ నుండి తీసుకొని చిన్న గల్లీ ప్లేయర్స్ వరకు కూడా ప్లేయర్స్ ఒక లెవెల్‌లో. రెండో లెవెల్‌లో స్టూడెంట్స్ కూడా. ఎందుకంటే స్కూళ్ళల్లో, కాలేజెస్‌లో కూడా చాలా మంది. సో, వాళ్ళకందరికీ కూడా సర్వ్ చేయొచ్చు మనము. సో, దీంట్లో గేమ్ కోచెస్ ఉంటారు, ట్రైనర్స్ ఉంటారు. ఇంతకుముందు చెప్పినట్టు ఫిజికల్ ఫిట్‌నెస్ కోచెస్ కూడా ఉంటారు. వీళ్ళెనకాల అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. అంటే ప్రతి స్టేడియంకి చిన్న చిన్న ఊళ్ళల్లో గూడా ఇప్పుడు స్టేడియమ్స్ ఉన్నారు. దానికి వెళ్ళినా కానీ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. లేదు ఇన్‌చార్జ్ ఆఫ్ ద స్టేడియం అని అంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికెళ్తే మనకి ఈ ట్రైనింగ్ పెట్టడానికి లేదు మనం వాళ్ళకి పోయి అప్రోచ్ చేయడానికి కోసము వాళ్ళు పర్మిషన్స్ ఇస్తారు మనకి. సో, మనము స్టేడియం ఇన్‌చార్జ్‌ని కానీ, స్టేడియం అడ్మినిస్ట్రేటర్స్ అని అంటారు వాళ్ళని. సో, అలాంటి వాళ్ళని అప్రోచ్ చేస్తే మనకి వాళ్ళు పర్మిషన్ ఇస్తారనమాట. అలా కాకుండా పెద్ద పెద్ద ప్లేయర్స్ దగ్గర ఇంకా సైకాలజిస్ట్‌లు గూడా ఉంటారు. వాళ్ళ మెంటల్ ఫిట్‌నెస్ ఇవ్వడానికి. ఇప్పుడు బ్రహ్మకుమారీస్‌ని కూడా ఆ లెవెల్‌లోనే తీసుకుంటారనమాట. మైండ్‌ని ఎంపవర్ చేయడానికి, స్ట్రెంథెన్ చేయడానికి మనము ట్రైనింగ్ ఇస్తాం కాబట్టి ఆహ్, మెంటల్ ఫిట్‌నెస్ కోచ్‌లాగా కూడా మనం ఆ విధంగా కూడా వాళ్ళకి సేవ చేయొచ్చు. అలా కాకుండా వీళ్ళ ఎనకాల చాలా మంది డైటీషియన్స్ కూడా ఉంటారు. వాళ్ళకేం డైట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు అక్కయ్య చెప్పారు. 1 ఇయర్ వరకు సింధు ఎప్పుడు ఐస్ క్రీమే ముట్టలేదు అని. మీకు తెలుసు కపిల్ దేవ్ చాలా మంది వినుంటారు. కపిల్ దేవ్ 28 ఇయర్స్ ఐస్ క్రీమ్ తినలేదంట. ఆ! 28 ఇయర్స్ ఐస్ క్రీమ్ తినలేదు. లాస్ట్‌లో రిటైర్డ్ అయిన తర్వాత తన వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ ఫ్రెండ్ అడిగాడంట, "ఈరోజు నువ్వు రిటైర్డ్ అయ్యావు కదా! నేను నీకేం గిఫ్ట్ ఇవ్వాలి చెప్పు నేను అది గిఫ్ట్ ఇస్తాను" అనంటే, "చెప్పాలా? చెప్పాలా?" అని ఊరిచ్చి తను చెప్పాడంట, "నాకు ఐస్ క్రీమ్ కొనిపెట్టు ఈరోజు. ఐస్ క్రీమ్ తినిపించు" అని అన్నాడంట. "అదా నీ గిఫ్ట్ నువ్వు అడుగుతూ ఉండేది" అనంటే, "ఆ! అదే ఎందుకు" అనంటే, "పాస్ట్ 28 ఇయర్స్ నేను ఐస్ క్రీమ్ ముట్టనే ముట్టలేదు." ఎందుకు అనంటే, ఇప్పుడు చేసే ట్రైనింగ్ కాకుండా ఇంకా ఎక్స్‌ట్రా క్యాలరీస్‌ని బర్న్ చేయడానికి కోసం నేను ఎక్స్‌ట్రా ఇంకా ఫిట్‌నెస్ చేయాలి. ఎందుకు అదంతా చేయడం అని నాకిష్టమైనటువంటి ఐస్ క్రీమ్‌ని త్యాగం చేశాను పాస్ట్ 28 ఇయర్స్ అని చెప్పాడంట. ఇంతకుముందు అక్కయ్య చెప్పారు కదా! వాళ్ళకెంత బ్రహ్మకుమారీస్ మన బ్రాహ్మణుల యొక్క వాల్యూస్, వాళ్ళ వాల్యూస్ ఎంత మ్యాచ్ అవుతారో. సో, త్యాగం, త్యాగం, త్యాగం ఆ లెవెల్‌లో త్యాగం చేయడానికి కూడా ఈ నోటికి చాలా కష్టమవుతుంది చాలా సార్లు. బట్ ఆయన 28 ఇయర్స్ ముట్టుకోలేదు అనంటే ఎంత త్యాగ వృత్తి ఉంది. భలే ఏదైనా కావచ్చు వాళ్ళ మోటివేషను. కానీ అలా ఉన్నారు. సో, డైటీషియన్స్ ప్లేస్ ఎ మేజర్ రోల్. ఇప్పుడు వెజిటేరియనిజం అని అన్నారు. లేదు ప్లాంట్ బేస్డ్ డయట్ అని అంటూ ఉన్నారు ప్రపంచంలో చాలా మంది. సో, అవన్నీ సజెస్ట్ చేసేవాళ్ళు ఎవరు అంటే డైటీషియన్స్ సజెస్ట్ చేస్తున్నారు. వీళ్ళు కాకుండా స్పోర్ట్స్‌ని కవర్ చేసేటువంటి పెద్ద పెద్ద టీవీల్లో కానివ్వండి, లేదు పెద్ద పెద్ద న్యూస్ పేపర్స్‌లో తీసుకున్నట్లయితే స్పోర్ట్స్ పేజ్ వేరుగా ఉంది. లేదు న్యూస్ ఛానెల్స్‌లో చూసినట్లయితే స్పోర్ట్స్ న్యూస్ కూడా నడుస్తుంది. అది కూడా చాలా ఫేమస్ కదా! సో, స్పోర్ట్స్ జర్నలిస్ట్సే వేరే ఉంటారు కొన్ని పెద్ద పెద్ద పేపర్స్‌కి. వాళ్ళకి కూడా మనం సేవ చేయొచ్చు. సో, ఆహ్, ఒక్క ప్లేయర్స్ అనేటువంటి ఒక బ్లాకేజ్ ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళకే సేవ చేస్తే స్పోర్ట్స్‌కి చేసినట్టు అని కాకుండా ఇలా డిఫరెంట్ లెవెల్స్‌లో మనం వాళ్ళందరికీ చేయొచ్చనమాట. మరి ఇది నేను కొంచెం పెద్ద లెవెల్‌లో చూపిస్తూ ఉన్నాను. ఆ తర్వాత గ్రాస్ రూట్ లెవెల్‌లో కూడా చూపిస్తాను. స్పోర్ట్స్ ఇండియా అని అనేది చాలా హైయెస్ట్ ర్యాంక్. ఇంతకుముందు దాన్ని సాయ్ అని అనేవాళ్ళు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. దానికి పేరు మార్చేసి ఇప్పుడు స్పోర్ట్స్ ఇండియా అని పెట్టారు. అలా కాకుండా మన స్టేట్ లెవెల్‌లో చూసినట్లయితే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ దాన్ని సాట్స్ అని అంటారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే శాప్ అని అంటారు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని. ఇంకా అలా కాకుండా తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అండి, ఏపీ ఒలింపిక్ అసోసియేషన్, ఇలాంటివన్నీ పెద్ద లెవెల్లో ఉన్నాయి. వాళ్ళకు కూడా చేయొచ్చు. కానీ ఫస్ట్ మనం ముట్టుకోవాల్సింది ఏంటి, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు గ్రాస్ రూట్ లెవెల్లో సేవ్ చేయాలి. మరి ఎవరికి చేయాలి? సో స్పోర్ట్స్ ఫెడరేషన్స్ ఉన్నాయి, అసోసియేషన్స్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్, ఎలా అయితే డిఈఓ అని వినేవాళ్ళం మనం చిన్నప్పుడు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉండేటువంటి వాళ్ళు, అలాగే స్పోర్ట్స్ కోసం డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ డిఎస్ఓ అని ఉంటారనమాట. సో ఆ డిఎస్ఓతో మీరు అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో అప్రోచ్ అయినా కానీ వాళ్ళు కూడా మనకి పర్మిషన్స్ ఇవ్వడానికి, లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కొంచెం మాట్లాడి వాళ్ళని ఒకవేళ జ్ఞానంతో మనం ఇంప్రెస్ చేయగలిగితే, ఇన్ ద సెన్స్ మైండ్ పవర్, నేను ఇప్పుడు టాపిక్స్ ఏమేమి తీసుకోవచ్చో అలాంటివి కూడా చూపిస్తాను. అంటే వాళ్ళకి అర్థమయ్యే భాషను మనం మాట్లాడామనుకోండి, లేదు చెప్పామనుకోండి, వాళ్ళు ఈజీగా మనతో కనెక్ట్ అవుతారు అనమాట. అది కాకుండా జనరల్ గా చూసినట్లయితే మన చుట్టుపక్కల సెంటర్స్ దగ్గర అన్ని చోట్ల కూడా స్కూల్స్, కాలేజెస్ అయితే ఉంటాయి. అక్కడ కూడా పీఈటీస్ ఉంటారు, ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళకి చేయొచ్చు. లేదు స్పోర్ట్స్ అకాడమీస్ ఉంటాయి, ప్రొఫెషనల్ గా నేర్పించే వాళ్ళు. ఇంతకు ముందు అన్నారు కదా గోపిచంద్ అని అన్నారు, మన పక్కనే ఇక్కడ శాంతిసార్ రోడ్ పక్కనే గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ ఉంది. అక్కడ హండ్రెడ్స్ ఆఫ్ ప్లేయర్స్, హండ్రెడ్స్ ఆఫ్ కోచెస్, ఇంకా వాళ్ళ ప్రోగ్రాముల్లో చాలా ప్రోగ్రాముల్లో మనకు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. లేదు మన హెల్ప్ తీసుకుంటారు, మెయిన్ గా మన హెల్ప్ కూడా తీసుకుంటారు. సో అట్లాంటి కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. లేదు స్టేడియంస్, చిన్న కానీ పెద్ద కానీ ఏ స్టేడియంస్ లో అయినా కానీ డైలీ 365 డేస్ వర్షం పడుతున్నా, లేదు ఉరుములు మెరుపులు వచ్చినా కానీ వీళ్ళు మాత్రం వాళ్ళ ప్రాక్టీస్ ఆపరు. సో వాళ్ళ దగ్గర అడ్మినిస్ట్రేటర్ దగ్గర, లేదు ఇన్ఛార్జ్ దగ్గర వెళ్ళి మాట్లాడితే వాళ్ళు అది కూడా మనకి అరేంజ్ చేస్తారు. లేదా ఇంకా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ లో ఎలా వెళ్ళాలి అని అంటే, స్పెషల్ సర్వీసెస్ లో అంటే మిలిటరీ కానీ, నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్ లో కానీ స్పోర్ట్స్ కేటగిరీలో తీసుకున్న వాళ్ళని చాలా మంది ఉంటారనమాట. సో వాళ్ళకు కూడా మనము చేయొచ్చు సేవ. అలాగే రైల్వేస్ లో ఒక పెద్ద లెవెల్లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ లో స్పెషల్లీ స్పోర్ట్స్ కేటగిరీలో తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. బ్యాంక్స్ లో ఉంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ అయితే మెయిన్ గా ఫిట్నెస్ గురించి నడుస్తూనే ఉంటుంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ లో స్పోర్ట్స్ వాళ్ళు ఉంటారు. ఇంకా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో కూడా, ఇన్కమ్ ట్యాక్స్ లో, జిఎస్టీ లో, అట్లాంటి వాటిల్లో కూడా మనం హైదరాబాద్ లో సేవ్ చేసామన్నమాట స్పోర్ట్స్ వాళ్ళకి స్పెషల్లీ. ఇంక ఈ మధ్య కాలంలో ఐటీ కంపెనీస్ కూడా చాలా మంది, వాళ్ళు కూడా స్పెషల్లీ స్పోర్ట్స్ వాళ్ళని ఎంకరేజ్ చేయడము, ఫిట్నెస్ ని ఎంకరేజ్ చేయడము, ఇట్లాంటివి కూడా ఉన్నాయి. సో ఆ విధంగా కూడా ఈ ఐటీ కంపెనీస్ లో మనం వెళ్ళొచ్చు. ఇన్ జనరల్ గా జిమ్స్ కానీ, వాకర్స్ క్లబ్స్, వాకింగ్ చేసే వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు పార్కుల్లో అట్లాంటి వాళ్ళు కూడా కలుస్తుంటారు. వాళ్ళకు కూడా చేయొచ్చు. ఇది ఒక వాళ్ళకి దగ్గరగా కనెక్ట్ అవ్వడానికి ఇన్ జనరల్ గా, లేదు వాళ్ళ పిల్లల్ని పంపిస్తారు, లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళని పంపిస్తారు అంటే సెంటర్ కి కనెక్ట్ అవ్వడానికి ఇవన్నీ డిఫరెంట్ మార్గాలు. అది కాకుండా డిఫరెంట్ టోర్నమెంట్స్ కూడా మనం వింటూ ఉంటాము. ఐపీఎల్ అయితే అందరికీ తెలుసు, క్రికెట్ లో ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ సమ్మర్ లో ఐపీఎల్స్ నడుస్తూనే ఉంటాయి. ఇంకా ఒలింపిక్స్ అని అంటాము. ఒలింపిక్స్ ఎవ్రీ 4 ఇయర్స్ కి నడుస్తాయి అన్నమాట. మరి ఈ సంవత్సరం అంటే 2024 లో ప్యారిస్ ఒలింపిక్స్ నడవబోతున్నాయి అనమాట. ఆగస్ట్ లో ఉన్నాయి, ఫస్ట్ వీక్ నుండి ఆగస్ట్ లో స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఇలాంటివి వింటారు. ఇంకా పారా ఒలింపిక్స్ కూడా ఉంటాయి. అంటే ఫిజికల్లీ అంగాలు సరిగ్గా లేకుండా లోపం ఉండేటువంటి వాళ్ళ కోసం పారా ఒలింపిక్స్ అనేటివి జరుగుతాయి అన్నమాట. ఇవి కూడా ఎవ్రీ 4 ఇయర్స్ కి ఒకసారి జరుగుతాయి. అలానే ఏషియన్ గేమ్స్ కూడా ఉంటాయి, అవి కూడా ఎవ్రీ 4 ఇయర్స్ కి. ఏషియన్ పాసిఫిక్ రీజియన్ లో ఉండేటువంటి కంట్రీస్ వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారన్నమాట దీంట్లో. ఇంకా అలాగే కామన్వెల్త్ గేమ్స్ కూడా ఎవ్రీ 4 ఇయర్స్ కి జరుగుతాయి. ఇంకా వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ ఉంటాయి, అవి 2 ఇయర్స్ కి. ఇంకా మనం విన్నట్లయితే గ్రాండ్ స్లామ్స్ అని అంటూ ఉంటారు, చాలా పెద్ద ఎత్తున, స్పెషల్లీ అమెరికా, లేదు యూరోపియన్ కంట్రీస్ లో దీని క్రేజ్ చాలా ఉంటుంది, ఇండియాలో అంత లేదు. ఇంకొకటి మీరు ఎప్పుడు విననటువంటిది, మెజారిటీ వినుండకపోవచ్చు, డెఫేషియా గేమ్స్ అని కూడా జరుగుతాయి. అంటే చెవులు వినిపించని వాళ్ళు, బదిరులు అని అంటాం కదా, అలాంటి వాళ్ళ కోసం కూడా డెఫేషియా గేమ్స్ జరుగుతాయి అన్నమాట. అవి కూడా ఎవ్రీ 4 ఇయర్స్ కి ఉంటాయి. ఇలాంటివి మీరు పేపర్స్ లో చూస్తూ ఉండొచ్చు, లేదు న్యూస్ లో వింటూ ఉండొచ్చు. జస్ట్ మనం ఎట్లా కనెక్ట్ కావచ్చు అనే దాని గురించి చెప్తూ ఉన్నాం అనమాట. ఇంకా తెలంగాణ గవర్నమెంట్ లో చూసినట్లయితే, తెలంగాణ స్టేట్ లో చూసినట్లయితే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ స్పోర్ట్స్ వాళ్ళవి ఏమున్నాయి అని అంటే, ఇంతకు ముందు అనుకున్నాం సాట్స్ అని అన్నాం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్. దీంట్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా సాట్స్ ది ఆఫీసెస్ ఉంటాయి అన్నమాట.
స్పెషల్లీ అక్కయ్యలు ఎవరైతే డిస్ట్రిక్ట్‌లలో ఉంటారో వాళ్ళకి ఒక సేవ చేసే అవకాశము. దాని నుండి ఇంక మీరు డిఫరెంట్ స్కూల్స్ లేదు వాళ్ళు ఆడుకునే చోట్ల మీరు వెళ్ళి వాళ్ళకి సేవ చేయడానికి, లేదు వాళ్ళ టోర్నమెంట్స్‌లో ఫస్ట్ మనం ఒక మోటివేషన్ ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు ఎంత టైం దొరికితే అంత చాలు. 40 మినిట్స్, 50 మినిట్సే లేదు. ఫస్ట్ 10, 15 మినిట్స్ ఇచ్చినా కానీ పర్వాలేదు. యెస్ అనుకోని మనం కాలు పెట్టాల్సిందే. ఇంకా తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ స్కూల్స్ కూడా ఉన్నాయి. ఒకటి హకీంపేటలో ఉంది. అది నేను చూపిస్తాను ఇప్పుడు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఉంది. తెలంగాణ స్టేట్ వాలీబాల్ అసోసియేషన్, బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఇవన్నీ గవర్నమెంట్ సర్టిఫైడ్ ఆర్గనైజేషన్స్, ఫెడరేషన్స్ అన్నమాట. హకీంపేటలో ఒక స్కూల్ ఉంది స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళది, తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ స్కూల్ అని. ఇంకొకటి ఆదిలాబాద్‌లో కూడా ఉంది. ఆదిలాబాద్ అక్కయ్య కూడా ఉన్నారు నేను చూసాను. సో వీళ్ళకి స్పెషల్లీ 4th టు 10th క్లాస్ అక్కడే ఉంటారు. వీళ్ళు ఇంతకుముందు అక్కయ్య అన్నారు కదా! దే ఆర్ గుడ్ స్టూడెంట్స్. వెరీ గుడ్ స్టూడెంట్స్. దోస్ హూ ప్లే స్పోర్ట్స్ ఇంతకుముందు మనం వినేవాళ్ళం అనమాట. ఖేలెంగే, కూదెంగే తో హోంగే ఖరాబ్ అని బాబా మురళిలో కూడా వింటాము. కానీ ఇప్పుడు అలా కాదనమాట. వాళ్ళు ఇంకా బాగా ఎక్సెల్ చేస్తున్నారు. స్కూల్స్‌లో, కాలేజెస్‌లో కూడా. నంబర్ 1 ర్యాంక్స్‌లో ఉంటున్నారనమాట. చదువులో కూడా. ఎవరైతే స్పోర్ట్స్ ఆడేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఫోకస్, కాన్సంట్రేషన్ చాలా బావుంటుంది కాబట్టి. సో వాళ్ళకి ఫ్రీగా అక్కడ హాస్టల్ కానీ, నేర్పించడం కానీ ఇట్లాంటి స్పోర్ట్స్ స్కూల్స్‌లో ఉంటాయి. రీజనల్ స్పోర్ట్స్ స్కూల్ అని కరీంనగర్‌లో కూడా ఉందనమాట. అలాగే రీజనల్ స్పోర్ట్స్ హాస్టల్ వరంగల్ అర్బన్‌లో కూడా ఉంది. ఇంకా డిఫరెంట్ ఫెడరేషన్స్ అన్నమాట ఇవన్నీ. ఎవరికైనా కావాలి అనంటే నేను ఈ ప్రెజెంటేషన్ కూడా పంపిస్తాను. సో దట్ మీరు మీ ఏరియాస్‌లో ఉండే వాళ్ళకి సేవ కూడా చేయొచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లో చూస్తే ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ సాప్ అని అంటారు. దాని యొక్క ఆఫీసర్స్ ఇంకా నాగార్జున యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ అని ఉంది. యూనివర్సిటీకి సంబంధించి కానీ పెద్ద లెవెల్‌లో వాళ్ళు కూడా చేస్తారు. అలాగే క్రికెట్ అసోసియేషన్ అని, ఏపీ టెన్నిస్ అసోసియేషన్, ఆర్చరీ ఇది అంటే బైఫర్కేట్ అయినప్పుడు తెలంగాణకి కొన్ని ఆర్గనైజేషన్సే మళ్ళీ పెట్టుకొని స్టార్ట్ చేశాయి. కాబట్టి తెలంగాణలో కొన్ని తక్కువ ఫెడరేషన్స్ ఉన్నాయి ఇప్పటికి ప్రస్తుతానికి. కానీ ఏపీలో సేవకి ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకు అనంటే ఏపీలో అన్ని పాత స్టేట్‌లోవి చాలా ఆర్గనైజేషన్స్ ఏపీకెళ్ళిపోయాయన్నమాట. కాబట్టి చాలా అసోసియేషన్స్ ఏపీలో కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ మీరు చూస్తున్నారు గదా! అథ్లెటిక్స్, బాల్ బ్యాడ్మింటన్, జూడో, ఖోఖో, సాఫ్ట్ బాల్ కానీ, లేదు సేపక్ తక్రావ్ అని ఇంకొకటి ఒక స్పోర్ట్ అన్నమాట. అది చాలా తక్కువ వింటాము. అది రగ్బీ ఇది కూడా చాలా తక్కువ వింటాం. ఇదొక స్పోర్ట్. పెన్ కాస్కీ కట్ అని అంటారన్నమాట. ఇదొక చాలా రేర్ స్పోర్ట్ ఇది. 1, 2 స్పోర్ట్స్ ఇట్లాంటివి ఉన్నాయి. ఫెన్సింగ్ అనండి, వెయిట్ లిఫ్టింగ్, వాలీబాల్, హ్యాండ్‌బాల్, రోలర్ స్కేటింగ్, సాఫ్ట్ టెన్నిస్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్ ఈ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ డెఫ్ ఏపీ ఇది కూడా ఒక ఆర్గనైజేషన్. ఇలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఏపీలో కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. మనము సేవ చేయడానికి ఈజీగా అప్రోచ్ అవ్వచ్చు అన్నమాట. అలాగే ఇవన్నీ కూడా అన్నమాట. పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అవి కూడా ఉన్నాయన్నమాట ఆంధ్ర గవర్నమెంట్ చేతుల్లో. మరి ఇక డిఫరెంట్ టాపిక్స్ మనమేం డీల్ చేస్తాం బ్రహ్మకుమారిస్ తరఫు నుంచి మనం ఏం డీల్ చేస్తాం, ఏ టాపిక్స్ తీసుకుంటాము అనేది ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మైండ్ గేమ్. ఎందుకు అనంటే బాబా అంటారు కదా, మనసే హారే హార్, మనసే జీతే జీత్. సో మైండ్‌ని చాలా స్ట్రాంగ్‌గా చేసుకుంటే అప్పుడు విన్నింగ్ అనేటువంటిది, సక్సెస్ అనేటువంటిది స్పోర్ట్స్‌లో ఉంటుంది. సో దాని గురించి మెయిన్‌గా మన టాపిక్స్ ఉంటాయి. విన్నింగ్ ద గేమ్ ఆఫ్ మైండ్, ఎన్హాన్సింగ్ ద మైండ్ పవర్ టు విన్ ఇన్ స్పోర్ట్స్. ఈ టాపిక్స్ పైన మీకు టైమ్ టు టైమ్ టాపిక్స్‌ని ఎన్హాన్స్ చేసుకునే విధంగా మీకు మెటీరియల్ కానివ్వండి, రిసోర్సెస్ కానివ్వండి, లేదు దీని గురించి ఇంకా ఎక్స్‌ప్లనేషన్స్ ఇవన్నీ మనం ఈ ట్రైనింగ్‌లో చెప్పుకుందాం అన్నమాట. మేనేజింగ్ స్ట్రెస్ ఇన్ స్పోర్ట్స్, రోల్ ఆఫ్ మెంటల్ ఇమేజరీ. మెంటల్ ఇమేజరీ అంటే విజువలైజేషన్. ఇంతకుముందు అక్కయ్య చెప్పారు కదా, విజువలైజేషన్ చాలా బాగా చేయగలుగుతారు వాళ్ళు. ఎలా గెలుస్తూ ఉన్నాము, నేను ఏం చేయాలి, ఎలా చేస్తూ ఉన్నాను, నా మైండ్ ఎట్లా ప్రశాంతంగా ఉండాలి, స్ట్రెస్‌ని ఎట్లా ఎలిమినేట్ చేయొచ్చు, ఇలాంటివన్నీ విజువలైజేషన్ టెక్నిక్. వాళ్ళ వర్డ్ ఇది మెంటల్ ఇమేజరీ అనేటువంటిది. స్పోర్ట్స్ వర్డ్ అన్నమాట విజువలైజేషన్ కోసము. లేదు సక్సెస్ మంత్రాస్, బిల్డింగ్ టీమ్ స్పిరిట్ అండ్ టీమ్ వాల్యూస్, మేనేజింగ్ ఫెయిల్యూర్స్. ఎప్పుడు గెలుస్తారనే కాదు, ఓడిపోయినప్పుడు మనసుని చిన్నబుచ్చుకోకుండా ఇంకా ముందుకు వెళ్ళాలి అనంటే ఆ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి, ఇంకా ముందుకు ఎట్లెళ్ళాలి, స్పోర్ట్స్‌లో వాల్యూస్ ఎలా ఉపయోగించాలి, పాజిటివ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఏంటి, మెడిటేషన్, విజువలైజేషన్, అఫర్మేషన్స్,
మోటివేషన్ ఇన్ స్పోర్ట్స్ ఇలాంటి టాపిక్స్ పైన మనం బ్రహ్మకుమారిస్ మెయిన్‌గా వాళ్ళకి క్లాసెస్ చేయిస్తూ ఉంటామనమాట. ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది.